హాయ్ అండి. వెల్కమ్ టు బాంబూస్ ఫుడ్. ఈ రోజు వీడియోలో మీకు వంకాయ వెల్లుల్లి కారాన్ని చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వంకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా బాగా తింటారు. మరి ఈ వంకాయ వెల్లుల్లి కారాన్ని చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఏముండదు. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో మన వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి ఎండు కొబ్బరి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న కప్పు వరకు పల్లీలు, 2 స్పూన్ల వరకు ధనియాలు, అలానే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసి వీటిని మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక ఇందులోకి ఓ గుప్పెడు ఎండుమిరపకాయలు, బ్యాండి మిర్చి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని కూడా దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా పొడిగా వచ్చేలాగా మిక్స్ పట్టుకోవాలి. ఇలా మనకు మెత్తగా వస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు తీసుకున్నానండి. ఇక్కడ వంకాయ వెల్లుల్లి కారం చేయడానికి ఏ వంకాయలైనా సరిపోతాయి. గ్రీన్ వంకాయలైనా తీసుకోవచ్చు, లేదా గుత్తి వంకాయలైనా తీసుకోవచ్చు అండి. నేను ఇక్కడ గ్రీన్ వంకాయలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగేసినాక చివర్లో ఉన్న కాడలను కట్ చేసి మనకు గుత్తి వంకాయ మాదిరిగా ఇలా మధ్యలోకి చీల్చుకొని కట్ చేసుకోవాలండి. పుచ్చులున్నాయా లేదా సర్చ్ చేసుకుంటూ కట్ చేసుకొని ఉప్పు నీటి వాటర్లో ఈ వంకాయల్ని వేసుకోవాలండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, దంచిన వెల్లుల్లి ఓ 10 గాలన్నీ ఇలా వేసుకోవాలండి. మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇది ఆయిల్లో మంచిగా వేయించుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఇందులోకి 1 రెబ్బ వరకు కరివేపాకు, అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా 1 కప్పు వరకు దీంట్లో వేసుకోవాలి. వీటన్నిటిని దూరగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ని వేసుకొని ఒకసారి కలిపేసి 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని మరొకసారి కలిపి ఇక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలండి. మనకి ఆయిల్లో ఈ వంకాయలు ఎంత మంచిగా వేగితే అంత బాగుంటుంది రుచి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఆయిల్లో వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇక మూత తీస్తే మనకి పైన ఇలా కలర్ లాగా వచ్చిందంటే మనకు మంచిగా ఉడికినట్టేనండి. మరొకసారి దీన్ని కలిపేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి పొడి ఉంటుంది కదా, అది దీంట్లోకి వేసేసుకొని వంకాయలకు అంత పట్టేలా కలిపేసుకోవాలండి. ఇది చక్కగా ఆయిల్లో ఉడికించుకుంటే సరిపోతుందండి. వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనకి ఇలా ఆయిల్లోనే మంచిగా ఉడికితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చాలు. మనకి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత చూడండి మనకు వంకాయ కూడా చాలా మంచిగా ఉడికింది కదా. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి వెల్లుల్లితో వంకాయను. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తినడమే కాదు, చపాతీలో, రోటీలోకి, బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా తింటారండి ఇష్టంగా. మరి మీరు కూడా చేసి చూడండి. మరి ఎలా వచ్చిందని నా కామెంట్ లో తెలియచేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.